అమాయకంగా ఉండటం, అణిగిమణిగి బతకడం కూడా ఒక్కోసారి ప్రాణాల మీదకు తెస్తుంది. భర్త తప్పు చేస్తున్నాడని తెలిసినా నోరు మెదపకపోవడమే ఆ ఇల్లాలు చేసిన తప్పు. ఊరిలోనే మరో మహిళతో వివాహేతర సంబంధం నెరపుతున్నా నిలదీయకపోవడమే ఆమె నిండు ప్రాణాలను బలి తీసుకుంది. ఆమె మంచితనాన్ని చేతగానితనంగా భావించిన భర్త ఆమె ప్రియురాలు ఏం చేశారు? పక్కలో పసిబిడ్డ ఉన్నాడన్న కనికరం కూడా లేకుండా ఆ ప్రియురాలు ఎంతకు తెగించింది? భర్త పనిపాట లేకుండా బలాదూరుగా తిరిగినా భార్య ఓర్చుకుంటుంది. కూలి పనులకు వెళ్లైనా కుటుంబాన్ని పోషిస్తుంది. తాగి తూలుతూ ఇంటికి వచ్చినా సహిస్తుంది. కానీ తన భర్త ఇంకొకరితో ప్రేమను పంచుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోదు. అవసరమైతే ఇద్దరికీ బడిత పూజతో బుద్ధి చెబుతుంది. కానీ ఆ అమాయకురాలైన ఇల్లాలు భర్త తప్పులను ఓర్చుకుంది. ఉన్న ఊరిలోనే మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నా చూసి చూడనట్లు వదిలేసింది. ఆ మంచితనమే ఆమె పాలిట శాపంగా మారింది. అగ్ని సాక్షిగా పెళ్లాడిన భార్య ఆ అగ్నికే ఆహుతయింది. ముక్కు పచ్చలారని చిన్నారి సైతం మంటల్లో కాలి మృత్యువడికి చేరుకున్నాడు. నల్గొండ జిల్లా నాంపల్లి మండలం కేతేపల్లికి చెందిన కుందేళ్ల నగేష్ కు మర్రిగూడ మండలం సరంపేటకు చెందిన మమతకు 6 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి 3 ఏళ్ల సాత్విక్, 6 నెలల ఆద్విక్ కుమారులు ఉన్నారు. అయితే నగేష్ కు పెళ్లికి ముందే గ్రామానికి చెందిన సుజాతతో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం తెలిసినప్పటికీ మమత ఏ రోజు భర్తను ఈ విషయం గురించి అడగలేదు. సుజాతతోనూ ఎప్పుడూ గొడవపడి నిలదీయలేదు. ఆమె మంచితనాన్ని అలుసుగా తీసుకున్న వారిద్దరూ తమ బంధాన్ని కొనసాగిస్తూ వచ్చారు. అయితే మమత అడ్డు తొలగించుకుంటే నగేష్ పూర్తిగా తన సొంతమవుతాడని సుజాత కుట్ర పన్నింది. చిన్న పిల్లాడితో మమత ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని గమనించి సంచిలో కత్తి, కారం డబ్బా, పెట్రోల్ తీసుకుని సుజాత నేరుగా నగేష్ ఇంటికి వచ్చింది. బయట మంచంపై కూర్చొని చిన్న కుమారుడికి పాలు పడుతున్న మమతపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో మమత భయంతో పిల్లాడిని పక్కకు విసిరి భయంతో పరుగులు తీసింది. కొద్ది దూరంలో కింద పడిపోయి విలవిల్లాడుతూ కొట్టుకొని ప్రాణాలు విడిచింది. తల్లికి మంటలు అంటుకోవడంతో 3 ఏళ్ల పెద్ద కుమారుడు పరుగును వెళ్లి పక్క వీధిలో ఉన్న నాయనమ్మకు విషయం చెప్పాడు. స్థానికులు వచ్చి గాయపడిన చిన్నారిని నల్గొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి హైదరాబాద్లోని నీలోఫర్ కు చేర్చి చికిత్స అందిస్తుండగా చిన్నారి మృతి చెందాడు. వివాహేతర బంధం కారణంగా 2 నిండు ప్రాణాలు బలయ్యాయి. అక్రమ సంబంధం పెట్టుకొని పడక బిడ్డని ఓదారుస్తున్న తల్లిని పెట్రోల్ పోసి తగలబెట్టడం మహిళని, ఇది దురదృష్టకరం. ఇది ఎక్కడ లేని మాననీయ విలువలు, మానవత్వాలు కోల్పోతా ఉన్నాం. నిజంగా ఇలాంటి సంఘటనలు పునరాంకితం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. ఎవరైతే చేసిరో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఎవరైతే భర్తనైనా అత్తమామైనా ఇంకా ఇతర ఎవరైనా ప్రమేయం ఉంటే వాళ్ళని కూడా కఠినంగా చర్యలు తీసుకొని చట్టాలు కూడా ఇమ్మీడియట్లీ చర్య తీసుకుంటే ఇలాంటి మళ్ళీ పునరాంకితం కాకుండా ఉంటాయి. సమాచారం అందుకొని అక్కడికి చేరుకున్న పోలీసులు వివాహితర సంబంధం కారణంగానే ఈ హత్యలు జరిగాయని అనుమానిస్తున్నట్లు తెలిపారు. పరారీలో ఉన్న సుజాత నగేష్ కోసం గాలిస్తున్నట్లు వివరించారు. ఈమె ఇంట్రాగేషన్ చేసి ఎందుకు వాళ్ళ మీద పెట్రోల్ పోసిందనంటే, ఎవరైతే మమత చనిపోయిన ఆమె ఒక హస్బెండ్ నగేష్ తో గతంలో నుండి ఆమెకు ఇల్లీగల్ అక్రమ సంబంధం కొనసాగిస్తున్నారు. పెళ్ళైన తర్వాత కూడా ఈ విషయము వాళ్ళ ఇంట్లో తెలిస్తే వీళ్ళని మందలించారు పెద్దమని సమక్షంలో. అంటే మమతకి తెలిసి ఈ విషయము వాళ్ళ తల్లిదండ్రులకు పిలిపిస్తే పెద్దమని సమక్షంలో ఈ నగేష్ని సుజాతని పిలిపించి మందలించినారు. అప్పటి నుంచి నగేష్ ఈ సుజాతను దూరం పెట్టడం జరిగింది. ఈ దూరం పెట్టడం క్రమంలో నా వాడు నాకు కాకుండా అయిపోతుందని సుజాత ఏం చేసిందంటే, ఎలాగైనా నగేష్ని నా దగ్గరకు రావాలనే ఉద్దేశంతో అంటే మమతతో ఉంటున్నానని చెప్పి, మమత లేకుండా ఉంటే ఆమె మీద అడ్డు తొలగించుకోవచ్చు అని చెప్పి ఆమె మీద ప్రగ పెట్టుకొని ఆ రోజు పెట్రోల్ పోసి అంకిపెట్టే విషయంలో మిస్ అయితే ఈ కళ్ళల్లో కారం చల్లి కత్తితోని నరకవచ్చు అనే ఉద్దేశంతో నాకు ప్లాన్ తీసుకొచ్చింది. ఆ రోజు 12 గంటలకు ఆమె ఒక్క ఆమెను పిల్లలతో ఉండగా
ఈ యొక్క కిరోసిన్ పైన పోసేసి అడ్డబెట్టించి ఆమెని చంపడం జరిగింది. ఈ అబ్బాయి కూడా అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ వల్ల కూడా అబ్బాయి కూడా చనిపోయినారు. ఇది డబుల్ మర్డర్ కేసుగా నమోదు చేయడం జరిగింది. భర్త చేసిన తప్పును ఆదిలోనే అడ్డుకొని ఉంటే ఇంతవరకు వచ్చేది కాదని మమత తల్లిదండ్రులు, బంధువులు రోధించారు. పెద్ద మనుషుల్లో పెట్టి పంచాయతీ చేస్తే భయం ఉండేదని వాపోయారు.